మహబూబ్నగర్ జిల్లాలోని బస్సు యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ జిల్లేల గ్రామంలో 2 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుమ్మరి చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని భార్య తిరుపతమ్మ ఆయన కుమారుడితో కలిసి అక్కడే భోజనం చేశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకుని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. రాహుల్ భరోసానివ్వడంతో తమకు ధైర్యం వచ్చిందంటున్న తిరుపతమ్మతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో విజయభేరి సభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ విజయభేరి బస్సు యాత్రకు సంబంధించి ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో పాల్గొనడానికి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తర్వాత రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కల్వకుర్తి సమీపంలోని జిల్లెల గ్రామంలో ఏదైతే కౌలు రైతు కమ్మరి చంద్రయ్య 2 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అయితే అతని కుటుంబాన్ని రాహుల్ గాంధీ ఆదుకునేందుకు ఈ రోజు అతని కుటుంబాన్ని పరామర్శించడానికి జిల్లెల గ్రామానికి వచ్చారు. అయితే ఈ సందర్భంలోనే మృతుని భార్య తిరుపతమ్మ మనతో ఉంది. ఆమెను అడిగి రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అమ్మ తిరుపతమ్మ, ఏం అడిగిండు రాహుల్ గాంధీ? ఎట్లా అనిపిస్తుంది రాహుల్ గాంధీ వచ్చినందుకు? మాకు సార్ వచ్చినందుకు మాకు సంతోషం అనిపిస్తుంది. మేము సార్ వస్తాడు అని మేము ఒక్కనాటికి నేను ఆలోచన పెట్టుకోలే. మాకు ఇలా ఒక దేవుడు వచ్చిండు మా ఇంటి ముంగలు కానీ మేము ఆలోచన పెట్టుకున్నాం అంతే. మాకు ఏం ఆలోచన పెట్టుకోలే. పోతే టిఫిన్లో బువ్వ వేసుకొని పోయేది, పొద్దుగాల పోతే పొద్దుంకలు వచ్చేది. ఇలా మా కూలి పోయిందంటే ఇలా మాకు సార్ వచ్చిందంటే మాకు దేవుడు వచ్చిండు మా ఇంట్లో కానీ మేము ఆలోచన పెట్టుకుంటాం సార్ అంతే. ఇంకా మేము మా కొడుకు బాధ చూసిండు, మా బాధ చూసిండు, మా బాధ చూసి నువ్వు ఎట్లా చేసుకుంటావు, ఏమి చేసినావు, ఏం సంగతి, నీ ఖర్చు ఎంత వస్తుంది, ఏం వస్తుంది అని సార్ అడిగిండు. అంటే నెలకు 3000 ఖర్చు వస్తుంది సార్ మా కరెంట్ బిల్లుకు, దీనికి దానికి సిలిండర్ దానికి అని మేము చెప్పినాం. సరే అమ్మ నువ్వు రోజుకి ఎంత 2 రోజులు తింటావు అమ్మ, నువ్వు కూర అంటే వారానికి ఒకసారి తింటున్నాం. ఇంకా సార్ ఇవన్నీ అడిగింది. అయితే రాహుల్ గాంధీ ఏదైతే మీ కుటుంబానికి వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో ఏమడిగాడు? ఎంతమంది మీ కుటుంబ సభ్యులు, నీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డే. మా బిడ్డ పెళ్లి చేసినాం మా ఆయన చచ్చిపోయినాకనే. ఇంకా మా బిడ్డ పెళ్లి చేసినాక మా బిడ్డకి 2 కొడుకులు పుట్టిరు. మా కొడుకులు పుట్టినాక ఇంకా ఇదోటి అదోటి అప్పు ఎక్కువైనాం. 2 లక్షల అప్పు అయినాం సార్ అసలు. అయితే మీ భర్త మృతి చెందడానికి కారణం ఏంటి? మంది పొలం 2 ఎకరాల మంది పొలం పట్టుకున్నాం. మంది పొలం బట్టి అప్పు పత్తితులు పెట్టినాం. ఒకసారి వరదలాక పోయింది, మళ్ళీ ఇతులు తెచ్చినాం, మళ్ళీ పెట్టినాం. అది ఇట్లనే మొత్తం తెగుల్లాక వచ్చి గూడ మొత్తం రాలిపోయింది. ఆ గూడ రాలిపోతుంది, మేము ఎట్లా చేస్తాం ఏం చేద్దాం అని మంది వేసుకున్నాం సార్. అయితే చంద్రయ్య ఏదైతే మీ భర్త ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉంది? అంటే మీకు సొంత పొలం ఎంత ఉంది? అయితే సొంత పొలం సార్ 28 కుంటలు ఉంది. మేము ఇంకా పేర వేసుకోలే, మా పేర ఇంకా రాలేదు. మాకు ఇంకా ఈ అప్పు ఇది దీనికమే సరిపోతుంది. ఇంకా మేము ఆ పొలం కడుకోలే, అప్పు చేసుకోలే, ఇంకేం చేసుకోలే. ఇట్లా చేస్తాం ఏం చేస్తాం 2 లక్షల అప్పు ఉన్నాం. అంతకే ఇంట్లో ఇంకా సిమెంట్ చేసుకోపోతే ఇట్లా వేయాలి ఏం సంగతి అని పెద్ద టెన్షన్ లాగా అయిపోయింది సార్. అయితే స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గాని బీఆర్ఎస్ నాయకులు గాని మీ భర్త మృతి చెందినాక ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని పరామర్శించారా? ఎవ్వరు పరామర్శించలేదు సార్ అసలుకి. మాకు ఎవ్వరు రాలేదు. మా ఇంటి ఇలా మాకు ఈ సార్ వస్తానని కూడా మేము కూడా కలలు మేము కూడా అనుకోలేను. మా ఆత్మ కూడా ఎవరు మాకు ఎవ్వరు రాలే. మా ఇంటి మంగళకి ఎవ్వరు ఏం చేయలేదు. ఈ సార్ వాళ్ళు రాలేదు, ఎవ్వరు రాలేదు అంతే. అయితే రాహుల్ గాంధీ మీ ఇంటికి వస్తాడని అనుకున్నారు. అయితే రాహుల్ గాంధీ ఏం భరోసా ఇచ్చారు మీకు? మాకు మా పిల్లగానికి ఒకటి ఏందో చూపిస్తుంటారు సార్. ఏందో నాకు వస్తలేదు, అది ఏందో అంటారు, జాబ్ చూపిస్తుంటారు. నీకు పొలం పేరు అయ్యేటట్టు సార్ చెప్పిండు, నీకు పోరేసేటట్టు ఇంకో సార్ అన్నాడు. ఇంకా రాంగ అంటుంటే ఇంకా నాకు అలా పేర్లు వస్తాయి. ఇవాళ ఏకదాము నాకు అలా పేర్లు వస్తలేదు సార్ అసలుకి. రాహుల్ గారు అన్న సార్ అన్న ఒక్కటి వస్తుంది అంతే. ఇంకా వాళ్ళ పేర్లు వస్తలేదు. వాళ్ళ పేర్లకు ఇంకా రాంగ తలుచుకుంటా వాళ్ళని రేపటి నాడు నా ఇంటి ముంగల మాకు బోర్ కావాలి. మా పొలంలో మా బతుకు మేము పొలంలో మేము బోర్ ఉంటే మా కాపురం ఏం చేసుకుంటాం, మా సంసారం మేము అది చూసుకుంటాం. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ మీకు ఏదైతే రేవంత్ రెడ్డి బోర్ వేపిస్తున్నాడు, మీ పిల్లానికి మోటార్ ఏదైతే కారు గానీ అటువంటి డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ ద్వారా ఉపాధి కల్పిస్తా అంటున్నాడు. దీన్ని మీరు ఎట్లా విశ్వసిస్తున్నారా? చేస్తారని అనుకుంటున్నారా? చేస్తాడు సారు చేస్తాడని మేము ఆలోచన చేస్తున్నాం. ఈ సార్ ఇవాళ ఇంటి ముంగలకి వచ్చిందంటే గది చేసే సార్ పెద్దగా చేస్తాడు. ఇవాళ ఇంటి ముంగలకి అంతమంది అన్ని ఊరు విడిచిపెట్టి నా ఇంటికి వచ్చినప్పుడు సార్ ఎంత సంతోషపడాలి. నేను చేస్తాడని గ్యారంటీ ఉందంటే సార్ వచ్చిండు. నాకు గ్యారంటీ లేదా, నేను ఎట్లా చెప్తా సార్ అసలుకి నేను చెప్పలేను సార్ గ్యారంటీ. అయితే రాహుల్ గాంధీ మిమ్మల్ని ఏమేమి అడిగాడు? ఇంకేమేమి అడిగిందంటే ఎంత ఖర్చు వస్తుంది, ఏమొస్తుంది, ఎట్లా బతున్నావు, ఏం బతున్నావు, నీకు మెడ నరాలు గుంస్తాయా, కడుపు నొప్పి లేస్తుందా, కాళ్ళు గుంస్తాయి అంటే ఒక మెడ నరాలు గుంస్తాయి. సిమెంట్ పనిపోతాంగా నెత్తిన బరువు పెట్టేటకి మెడ నరాలు గుంస్తాయి. ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ చెప్తున్న పథకాలు ఇవి తమకు అందలేదంటూ క్షేత్రస్థాయిలో అవి అందడం లేదంటూ కూడా తిరుపతమ్మ చెప్తున్నది. అయితే కౌలు రైతులు ఏదైతే కుటుంబాలు గడవక 1 ఎకరాలో 2 ఎకరాలు
కౌలుకు తీసుకొని చేసి కొంత బాగుపడదామన్న నేపథ్యంలో అకాల వర్షాలు కానీ పంటలు సరిగా పండకపోవడం ద్వారా అప్పులు ఎక్కువై చంద్రయ్య కూడా మృతి చెందిన ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఈ రోజు రాహుల్ గాంధీ వచ్చి నేను ఆదుకుంటాను, నేనున్నాను, మీరు ఎటువంటి ఇబ్బందులు పడనవసరం లేదు, నీ కొడుకుకు నీ కుటుంబానికి ఉపాధి కల్పిస్తానన్న దిశగా భరోసానివ్వడం కొంత సంతోషాన్ని ఇస్తుందంటూ. అయితే ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, కల్వకుర్తి నుంచి.